పక్షాన్ని నిలిచాడు అని మీరు ఆలోచన చేస్తే తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి మేము చెప్పినా చెప్పకపోయినా మీ బలం ఆశీర్వాదం అంతా కూడా వారికే ఇస్తారు. ఏం చేద్దంటే రాబోయే రోజుల్లో కూడా వారు ఇంకా ఇలాంటి పరిపాలనే కొనసాగించేది కాకుండా ఈ కార్యక్రమాలన్నీ కూడా కొనసాగిస్తామని చెప్పి శాసనసభలోనే చెప్పాడు. చంద్రబాబు నాయుడు చేయలేని అన్నీ కూడా చెప్పినవన్నీ కూడా శాసనసభలోనే చూపించాడు. 2 లక్షల కోట్లు ఖర్చు చేసి మరి ఆయన ఇచ్చే పరిస్థితి ఉందా? గతంలో చేసే పరిస్థితి ఉంటే కూడా మీకెందుకు మీ రుణాలు మాఫీ చేయలేదు? రైతు రుణాలు ఎందుకు మాఫీ చేయలేదు? ఇంటికి ఒక ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు? మరి ఇవన్నీ కూడా ఆలోచన చేయండి నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇంకా అతని పద్ధతి చూస్తే అధికారంలోకి రాకముందు అన్ని రకాల హామీలు ఇస్తాడు. ఒక రైతుగా ఉండి ఆయన ఏమన్నాడు? గతంలో వ్యవసాయం చేయడం దండగా అన్నాడు. రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ ఇస్తామంటే రైతులకు ఆ రోజు ఏమన్నాడు? కరెంటు తీగల మీద గుడ్డలు ఆరేసుకోవాల ఉచిత విద్యుత్ ఇస్తే అన్నారు. మరి ఈరోజు ఇస్తా ఉన్నా 1 పూట 9 గంటలు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తూ ఉన్నారు. ఈరోజు మరి ఎందుకని ఆరేసుకుంటారు గుడ్డలు? ఈ విధంగా చంద్రబాబు నాయుడు పచ్చి అబద్ధాలు కోరు అబద్ధాలు చెప్తాడు. ఎన్నికల ముందు ఎంతకైనా తెగించి కుట్రపూరితంగా వ్యవహారం చేసి అధికారంలోకి రావాలనుకుంటాడు. చేత మీరందరూ కూడా జాగ్రత్త పడాలని మీకు మనవి చేస్తా ఉన్నాను. రాకముందు ఒకలాగా ఉంటాడు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకొకలాగా ఉంటాడు. మరి అలాంటి వ్యక్తి మీద మనం ఆలోచన చేయాలి. మీరు అలాంటి వ్యక్తికి మనము అవకాశం ఇస్తే తిరిగి మనమేమైపోతామో అని చెప్పి మీరు ఆలోచన చేస్తే తప్పకుండా అందరూ కూడా తప్పు చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇస్తారు. ఈ రాష్ట్రంలో తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి పాలన వస్తుంది. మీ అందరి ఆదర అభిమానాలతో తర్వాత 5 సంవత్సరాలు కూడా సుఖ సంతోషాలతో మీ వ్యాపారాలన్నీ కూడా బాగా చేసుకునే విధంగా అన్ని రకాల ఆయన ప్రోత్సహిస్తాడని చెప్పి మీకు మనవి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చింది అందరికీ నమస్కరించుకుంటున్నాను.